అడవిలో శివాలయమునకు దారి మార్కేసింది చూడండి. ఆ శివయ్యకి ఊరు వాడే కాదండి, కొండ కోన ఎక్కడైనా ఆలయాలే. అందులో ఒకటి ఇది. హాయ్ వ్యూయర్స్, నమస్తే. మనం ఇప్పుడు అడవిలో శివాలయానికి వెళ్తున్నామండి. ఇది ఎక్కడో కాదండి, నెల్లూరుకి ఆర్టీసీ బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కాకుటూరు అనే ఊర్లో ఈ అడవిలో ఈ గుడి కొలువై ఉంది. ఒక సిటీ పక్కన, హైవే పక్కన కొంచెం లోపలికి దట్టమైన అడవిలో ఇలా గుడి కొలువై ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యము. ఇది నెల్లూరు వాసులందరి అదృష్టంగా కూడా భావించాలి. ఇక్కడికి టెంపుల్ గానే కాదండి, ఈ కార్తీక మాసంలో వనభోజనాలకు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ గుడి అడవి మధ్యలో ప్రశాంత వాతావరణంలో చాలా విశాలంగా ఉండడం అనేది నిజంగా నెల్లూరు వాసులందరికీ, చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకు కూడా ఇది అదృష్టమేనండి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే హైవే మీద ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్కి ఎదురుగా లోపలికి వస్తే ఈ గుడికి చేరుకుంటాము. ఈ గుడి ఒకప్పుడు అంత ఎక్కువ ప్రాచుర్యం పొందలేదండి. 10 సంవత్సరాల నుంచి ఈ పక్కన మండపాలు అవన్నీ కడుతున్నారు. అప్పటి నుంచి ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ గుడిలో కార్తీక సోమవారాలన్నీ 41 రోజుల పాటు పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. మండలం రోజులు అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ భజనలు చేసుకుంటూ అన్నదానంలో భోజనం చేస్తూ ఉంటారండి. శివరాత్రి పర్వదినాలలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఈ గుడి ప్రాంగణమంతా చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో ఉందండి. నిజంగా ఇక్కడికి రాగానే ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ పూజకి సంబంధించిన కొబ్బరికాయ, పూజ కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ కొనుక్కోవచ్చు మనం. ఒత్తులు ఏవి ఇదివరకు లాగా తెచ్చుకోక్కర్లేదండి, అన్ని దొరుకుతాయి. ఇక్కడ అన్నదానం కూడా ఉంది. అది పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పదండి. రోజు ఉంటుందా ఇక్కడ అన్నప్రసాదము? 40 రోజులు, 41 రోజు కార్తీక మాసం అంతా 41 రోజు మా శివ ఇక్కడ అన్నము పుష్టిగా ఉంటుంది. కూరలు కానీ అన్ని ఐటెలు బాగుంటాయి. ఏ టైం నుంచి? 12:30 నుంచి భోజనాలు జరుగుతాయి 2-3 దాకా. ఓకే. ఈ కార్తీక మాసం మొత్తంలో ఇక్కడ అన్నప్రసాదం ఉంటుందంటండి. ఈ గుడి ప్రాంగణంలో చాలా మండపాలు కూడా ఉన్నాయండి. అవి ఒక్కొక్కటి మనము ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇది మొదటిగా యాగశాల. ఈ యాగశాలకి 4 వైపులా 4 ఎంట్రన్స్లు ఉన్నాయండి. వాటికి మన 4 వేదాల పేర్లు పెట్టారు ఒక్కో ఎంట్రన్స్కి. ఈ ఎంట్రన్స్ యజుర్వేదం.
మొదలు పెడితే ఋగ్వేదం ఇటు సైడ్ ఎంట్రన్స్, ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ దాని తర్వాత యజుర్వేదం, శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ దాని తర్వాత ఎంట్రన్స్ సామవేదం. నాలుగో వైపు బ్యాక్ సైడ్ అండి, అది అంత యూజ్ చేయట్లేదు, అది అథర్వణ వేదం. ఈ యాగశాల పక్కనే నవగ్రహ మండపం ఉంది. ఇక్కడ నవగ్రహాల చుట్టూ తిరుగుతారండి. నవగ్రహ మండపం లోపల నవగ్రహాలు కొంతమంది మొక్కుకొని ఉంటారు కదా, వాళ్ళు 9 చుట్లు తిరుగుతారు, లేదంటే 3 చుట్లు తిరుగుతారు అలాగా. ఇది మాత్రం శనేశ్వరుడి విగ్రహం. నవగ్రహాలని మనం ప్రతి టెంపుల్లో ఉంటాయి కదా నవగ్రహాలు, వాటిని పూజ చేసే వాళ్ళు చేస్తారు. ఓం నమః శివాయ 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 ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణాలు చేస్తారు. ఇక్కడ నుంచి మనం బయటికి వస్తే పక్కనే నాగేంద్ర మండపం ఉంది. ఇక్కడ నాగేంద్ర మండపంతో పాటు మానసాదేవి విగ్రహం కూడా ఉంది. ఈ నాగేంద్ర మండపంలో కార్తీక మాసం మొత్తం పుట్టలో పాలు పోస్తారండి. ఈరోజు నాగుల చవితి కూడా, అందువల్ల మేము కూడా పుట్టలో పాలు పోయడానికనే వచ్చాము. ఈ పుట్టకి అటువైపు ఇటువైపున నాగుల విగ్రహాలు ఉన్నాయండి. చూడండి ఎంత చక్కగా రాతి మీద విగ్రహాలు ఎంత చక్కగా చెక్కి ఉన్నాయో. ఈ విగ్రహాల మధ్యలో చిన్న చిన్న శివలింగాలు కూడా చెక్కారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః ఇలానే 5 తలల పాము, ఆ పాముల విగ్రహాలు వెనక వైపు కూడా ఒక సైడ్ ఉన్నాయి. పుట్ట కూడా చాలా పెద్దగా ఉంది. ఈ పుట్ట దగ్గర నాగుల చవితి కాబట్టి చాలా ప్రసాదాలు, సలివిడి, సద్దలు, మొలకెత్తిన సద్దలు, మళ్ళీనేమో నువ్వు చిమ్మిడి, ఇవన్నీ పెట్టున్నాయి. ఇదే కాకుండా ఇక్కడ దారాలు చుట్టారండి గుడి చుట్టూ. మామూలుగా అయితే నా చిన్నతనంలో పుట్ట చుట్టూ దూదితో చేసిన దారము సన్నగా చేసి వడికి దాన్ని చుట్టేవాళ్ళము. కానీ ఇక్కడ మాత్రం దారాలు చుడుతున్నారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం మాత్రం చాలా బాగుంది. ఓం నమః శివాయ 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 ఇక్కడ మేము కూడా ఈ నాగుల విగ్రహాలకి పూజ చేసి పసుపు కుంకుమ వేసి పిండి దీపాలు, ఉసిరి దీపాలు పెట్టాము. మామూలుగా నాగుల చవితి అంటే మనందరము పుట్టలో పాలు పోస్తాము. కానీ ఆ పొయ్యడం అనేది పుట్ట లోపలికి ఎక్కడైతే రంధ్రాలు కనిపిస్తాయో వాటిలో పోసేస్తుంటామండి. కానీ దానివల్ల పాములకి ఎంతో ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం మనం. ఎందుకంటే అవి లోపల ఉంటే ఒకవేళ వాటి మీద పడిపోతాయి. పాలే కాకుండా కొందరు గుడ్లు కూడా ఇసురుతుంటారు. వాటి వల్ల ఇంకా పాములకి దెబ్బలు తగులుతాయి. దానివల్ల ఉపయోగం లేదు. అలా కాకుండా మనం ఆ పాలని ఏవైనా చిన్న గిన్నెల్లో, పాత్రలో పోసి పెడితే ఆ పాములు బయటకు వచ్చినప్పుడు అవి తాగడానికి వాటికి ఉపయోగం. కొంతమంది అయితే ఈ నాగుల విగ్రహాల మీద కూడా పాలు పోసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. యూజ్ లేని పనులు చేస్తుంటాం. భక్తిలో మనం ఏం చేస్తున్నామో తెలియకుండా మనం అలా పాలు పోసేస్తూ ఉంటాము.
కొందరైతే ఇంకొక అడుగు ముందుకేసి పుట్టల దగ్గర బయట చాలా సార్లు పుట్టల దగ్గర టపాకాయలు కాలుస్తుంటారండి. వాటి వల్ల పాములు బయటకు వచ్చేస్తూ కూడా ఉంటాయి. వాటిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మనం అలా కాకుండా ఈ పాలు కానీ గుడ్లు కానీ ఏవైనా సరే ప్రసాదాలు కానీ, ఇప్పుడు ప్రసాదాలు ఎలా అయితే పుట్ట ముందు పెట్టామో అలాగే చిన్న చిన్న గిన్నెల్లో కానీ మనం కొట్టిన కొబ్బరికాయ చిప్పల్లో కానీ పాలు పోయడం వలన అవి బయటకు వచ్చినప్పుడు తాగుతాయి. ఇలా చుట్టిన ఈ దారాలని పుట్ట మట్టిని మనం ప్రసాదంగా తీసుకుంటామండి. ఈ దారాలు కొన్ని ఇంటికి తీసుకెళ్ళి తోరణాల్లాగా పిల్లలు అందరూ కట్టుకుంటారు. అదొక ఆనవాయితీ. ఈ విధంగా కట్టడం అయితే గుడి చుట్టూ కూడా దారం చుట్టడం అయితే నేను ఇక్కడే చూశాను. ఎక్కడైనా పుట్టకే చుట్టడం చూశాను చిన్నతనం అంతా. కానీ ఇక్కడ మాత్రం ఈ టెంపుల్తో పాటు దారం చుడుతున్నారు. ఇలా మేము కూడా దారం చుట్టి నీళ్ళతో తడుపుతూ చుట్టూ ఒకరు నీళ్లు వేస్తూ ఉంటే ఇంకొకరు దారాలు చుడతారండి. అలా దారాలు మేము కూడా చుట్టి కొబ్బరికాయలు కొట్టి పుట్టకి దండం పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెనక వైపుకి వచ్చాము. టెంపుల్ వెనకన ఇక్కడ తెల్ల మద్ది చెట్టు కింద శివలింగం ఉందండి. ఈ శివలింగంలో ఒక ప్రత్యేకత ఉంది. శివలింగంలో శివుడి విగ్రహం కూడా చెక్కి ఉన్నారు. చంద్రవంక జటాజుడైన గంగ సమేత శివుడు లింగం చెక్కిబడి ఉంది చూడండి. అలాగే నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇక్కడ చాలా మంది ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నారు. ప్లస్ కార్తీక దీపాలు కూడా వెలిగించారు. మేము కూడా ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించి ఇక్కడ నుంచి కిందన ఒక చిన్న వినాయకుడి గుడి ఉంది. వినాయకుడిని కూడా దర్శించుకొని మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాము. ఇక్కడ వినాయకుడితో పాటు వినాయకుడి గుడి ముందర మామూలుగా ఆయన వాహనమైన మూషికం కూడా ఉంది. ఇక్కడ చాలామంది ఇది నంది అనుకుంటారు, కాదండి మూషికం. ఈ చిన్న టెంపుల్లో వినాయకుడిని దర్శించుకొని మెయిన్ అభయలింగేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరామండి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఇది అభయలింగేశ్వర స్వామి. ఈ గుడిలో మనము మన చేతులతో అభిషేకం చేయొచ్చు. అది 2 రకాలు చేయొచ్చండి. పాలాభిషేకము, ఆ టికెట్ 50 రూపాయలు. పంచామృత అభిషేకము, అదేమో 100 రూపాయల టికెట్. ఇలా చాలామంది పాలాభిషేకం చేశారు లింగానికి. ఇది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్లో శివలింగం అండి. శివలింగం పైన గోపురం దగ్గర చూడండి రుద్రాక్షలు మొత్తం ఉన్నాయి. ఆ గోపురానికి రుద్రాక్షలు ఉన్నాయి. కిందన ఇలా పాలాభిషేకం మన చేతులతో మనం చెయ్యొచ్చు లింగానికి. దేవుని దర్శించుకుని మేము ప్రసాదం తీసుకొని, పంచామృతం మనకి ఇక్కడ ప్రసాదంగా ఇస్తున్నారు. ఆ పంచామృతం తీసుకొని బయటకు వచ్చి, బయట సేదతీరడానికి కూర్చోడానికి అక్కడ చెట్టు కింద రచ్చబండ్లు ఉన్నాయండి, వాటిలో కూర్చోవచ్చు. ఈలోపు ఆకలేసింది. అన్నదానం మండపంలో
అన్నదానం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మేము అన్నదానంకి వచ్చాము. అన్నదానంలో ఇక్కడ మంచి భోజనమే పెడుతున్నారండి. కాకపోతే ఒకటి ఉంది, ఈ అన్నదానం మొత్తం ఫుల్ అయ్యే వరకు ఎవరు తినకూడదండి. అందరూ ఫుల్ అయిన తర్వాత పూజారి గారు ఒక ప్రార్థన చేయిస్తారు. చేసిన తర్వాత మనం తినడం స్టార్ట్ చేస్తాము. పాయసము, పులిహోర, ఒక కూర, పచ్చడి, అన్నము, సాంబారు, రసము, మజ్జిగ ఉంటుందండి. ఇక్కడ సాంబార్ చాలా టేస్ట్గా ఉంది. అలాగే పాయసం కూడా రుచిగానే ఉందండి. భోంచేసుకున్న తర్వాత అన్నదాత సుఖీభవ అని మనసులో తలుచుకొని మా తృప్తి కోసం మా వంతు సాయంగా మేము కూడా కొంచెం విరాళం ఇచ్చి రిటర్న్ అయ్యాము. మీరు కూడా నెల్లూరు వైపు వెళ్తే ఈ గుడిని మీరందరూ దర్శించుకోవాలని ఆశిస్తున్నాను. 15 సంవత్సరాల కిందట ఈ యొక్క శివుడు మాకు దొరకడం జరిగింది. మా కమిటీ వారు ఒక్కొక్కరుగా మొదలుపెట్టి ఈ యొక్క గుడిని నిర్మించాలా, డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. మేము ఇక్కడ మా ఫ్యాక్టరీ ఉంది ముందర రోడ్లో. అక్కడికి వచ్చినప్పుడే మాకు ఇక్కడ రేగి బండ్లు, చింతకాయలు ఉన్నాయంటే మేము లోపలికి వచ్చాము. అలా చూసేటప్పుడు స్వామి 2 రేకులు పెట్టి శివలింగం ఉనింది. ఏంటంటే ఇక్కడ బర్రెలు కాసుకునేవాళ్ళు, గొర్రెలు మేపుకునేవాళ్ళు ఓ చెంబు నీళ్లు పోసిపోతున్నారు. ఎవరు చేయలేదంటే అప్పుడు ముఖ్యంగా మా అబ్బాయి, నేను శివుడు అంటే నాకు ఇష్టం, నేను దాన్ని టేకప్ చేస్తానని చెప్పి అప్పటి నుంచి మా అబ్బాయి కూడా దీనికి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దేవస్థానం డెవలప్ చేస్తున్నాడు. గుడిలోకి రావాలంటే చాలా కష్టంగా ఉండింది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే అటవీ శాఖ వారు నగర వనం అని నిర్మిస్తున్నారు. అందులో పిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి, మంచి హోటల్ నుంచి, రెస్టారెంట్ దగ్గర నుంచి నిర్మించడానికి ప్లాన్ అయితే అప్రూవ్ అయింది. మొదలు కూడా పెట్టారు. అది కన్నా మొదలు పెడితే నేరుగా పార్కులో వచ్చి మన శివాలయం దగ్గరికి వచ్చి ఆగి శివుని దర్శించుకొని పోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజ్ ఎదురుగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అది ఏపీఎస్సీ రోడ్లు. ఆ ఏపీఎస్సీ రోడ్లోంచి లోపలికి వచ్చిన లెఫ్ట్ రైట్ తిరిగారు. ప్రతి చోట బంధం ఫౌండేషన్ సగిలి జయరామ్ రెడ్డి గారు వచ్చి నేను చేస్తానని చెప్పి. ఓం నమః శివాయ. అడవిలో శివాలయం. అడవిలో శివాలయం అంటే అందరికీ అర్థమైనటువంటి దేవాలయం. ఇక్కడ నేను సుమారు 2010లో ఎవరో చెప్తే వచ్చాను. ఇక్కడ అడవిలో శివాలయం ఉంది అని చెప్పేసాను. ఈ అడవిలో శివాలయం అనేది అప్పుడు అసలు ఏం లేదు, మొత్తం చెట్లు ఉన్నాయి. ఇక్కడ హైవేలో ఉన్నటువంటి గొలవమూడి క్రాస్ రోడ్డు దాటిన తర్వాత ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీకి ఎదురుగా అడవి ఉంది, చెట్లుగా ఉన్నాయి. అప్పుడు ఈ అడవిలో శివలింగం ఏంది అని చెప్పేసి వచ్చాం, చూసాం. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు వచ్చి చూసిన తర్వాత ఒక్క శివలింగం మాత్రమే ఉంది. ఆ శివలింగానికి ఒక మార్క్ అనేది ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తా ఉంటారు, బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని మీరు దర్శనం చేసుకుంటే, ఒక శివలింగం ఉన్నది, బ్రహ్మసూత్రం ఉంది, ఆ శివలింగాన్ని మీరు కానీ దర్శనం చేసుకుంటే, ఒక్కసారి దర్శనం చేసుకుంటే 100 సార్లు దర్శనం చేసుకున్నట్టు. మీరు ఒక 100 రూపాయలు అడవిలో శివాలయంలో బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగానికి మీరు కానీ ఖర్చు పెట్టుకొని టెంకాయ పుట్టుకొని మీ కోరికలు కానీ కోరుకున్నట్లయితే స్వామివారు మీకు అన్ని కోరికలు తీర్చేటట్టుగా అభినందిస్తాడు, అనుగ్రహిస్తాడు. అలాగే చిన్న ఒక విషయం చెప్తాను వినండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆవిడికి నెల్లూరులో ఉన్నటువంటి డాక్టర్లు అందరి దగ్గర టెస్ట్ చేయిస్తే నీకు గర్భం రాదమ్మా అని చెప్పారు. అలాగే ఆవిడ మద్రాసుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకున్నా కూడా గర్భం లేదమ్మా అని చెప్పారు. కానీ ఒక దసరాలో ఆవిడ వచ్చి ఇక్కడ మన అభయలింగేశ్వర స్వామికి ఆమె ముడుపు కట్టుకొని ఆ తర్వాత ఆమె దేవుడికి దండం పెట్టుకుంది. స్వామి నాకు గర్భం పరిస్థితి విషయం చెప్పింది. ఆ తర్వాత ఆమెకి గర్భం అయింది. తర్వాత బిడ్డ పుట్టాడు. 3 నెలల తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చేసి మన అడవిలో శివలింగం ముందు పడుకోబెట్టింది. ఏందమ్మా బిడ్డను పడుకోబెడతాను, పైన నీళ్ళు పడతాయి కదా అని చెప్పేసి నేనే అన్నాను. అప్పుడు ఆవిడ చెప్పింది, అయ్యా ఆయన దయ వల్ల ఈ మగపిల్లోని ఇచ్చాడు, నాకు చాలా సంతోషం, ఆయన పేరే నేను పెట్టుకున్నా.
ఈ అబ్బాయి పేరు అభయలింగేశ్వర్ అని చెప్పడం జరిగింది. ఇలాగా ఎంతో మందికి ఈరోజు నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరు టౌన్లో కానీ ఉన్నటువంటి శివాలయాలు అన్నిటిల్లో కూడా కార్తీక మాసం కానీ మహాశివరాత్రి కానీ వచ్చేటటువంటి భక్తులు విపరీతంగా వస్తారు. కానీ నెల్లూరుకి కొద్ది దూరంలో ఒక 15-16 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి శివాలయానికి కూడా ఆటోలో వస్తారు, మోటార్ బైకుల్లో వస్తారు, కారులలో వస్తారు. ప్రతి వెహికల్ కూడా ఈడ అదిలో శివాలయానికి వచ్చేటటువంటి మార్గం అయితే ఉన్నది. ఇటీవల కాలంలో ఫారెస్ట్ వారు కూడా ఈ అడవిలో శివాలయానికి ఎదురుగా ఒక పార్క్ అయితే నిర్మించారు. ఆ పార్కు పేరు కూడా అభయలింగేశ్వర పార్క్ అని నామకరణం చేయడం జరిగింది. కాబట్టి నెల్లూరులో ఉన్నటువంటి భక్తులు కానీ పక్కన జిల్లాలు తిరుపతి జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు అయ్యప్ప స్వామికి పోయి వచ్చే భక్తులు కూడా ఇక్కడ దిగి అభయలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వారి కోరికలు చెప్పుకొని వెళ్తున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు కార్తీక మాసంలో కూడా. అలాగే మహాశివరాత్రి అయిన తర్వాత ఈ దేవాలయం నిర్మాణం చేయాలని చెప్పేసి మా కమిటీ వారు నిర్ణయించారు. కాబట్టి నెల్లూరులో ఉన్న భక్తులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భక్తులు ఎక్కడెక్కడ ఉన్నటువంటి శివ భక్తులు కానీ విష్ణు భక్తులు కానీ అందరూ కూడా ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. సమాప్తం.